శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంధారపు మురళి డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం శ్రీవారిమెట్టు వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రారంభించిన నిరసన 300 రోజులు పూర్తయిన సందర్భంగా వారి కుటుంబాలతో సామూహిక నిరాహార దీక్షలు చేశారు. అనుకుంటే కాకుండా పోయేది ఏదీ లేదు. అయితే వాళ్ళు అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో పెట్టే ధర్మం ఆ యొక్క టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది. సరిగ్గా ఎన్నికల ముందుగా తిరుమలలో కొన్ని వందల తట్టలకి అక్కడ ఉన్నటువంటి దుకాణాలకి పర్మిషన్లు ఇవ్వటం, కొన్ని కోట్ల రూపాయలు దండుకోవటం, అవన్నీ కూడా బాహాటంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ విధంగా జరిపించిన వాళ్ళు అధికారులు శ్రీవారిమెట్టు సంబంధించిన వ్యాపారస్తులు మాత్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తూ గత 300 సంవత్సరాల నుంచి 30 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే వాళ్ళు పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు ఈ యొక్క యూనియన్ నాయకులకు ఫోన్ చేసి మీరు శాంక్షన్ అయిపోయింది, త్వరలోనే మీకు ఆదేశాలు కూడా జారీ చేస్తాము, మీరు యథావిధిగా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఆదేశాలు అయితే రాలేదు. తర్వాత ఏం జరిగింది అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు కావాల్సిన వాళ్ళకి మాత్రం వాళ్ళు చేసుకునేసి మిగతా వాళ్ళకి పూర్తిగా వాళ్ళు పెడచెవులను పెడుతున్నారు. వీళ్ళు వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? ఆడ కొంటున్నారు కాబట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు కొంటున్నారు. మధ్యలో వీళ్ళది ఏంది అక్కడ? వాళ్ళు ఏమన్నా అక్కడ అరాచకాలు చేస్తా, వచ్చేపోయే వాళ్ళు దౌర్జన్యం చేస్తా, వాళ్ళని మోసం చేస్తూ ఉంటే మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు శిక్షించారు. కానీ వాళ్ళు ఏదో పాపం చిన్న చెత్తకోళ్ళు బతకడానికి పొట్టకూటి కోసం వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం లేదు, కూలి పనులు లేవు, ఇవన్నీ ఉండేటప్పుడు అక్కడ వ్యాపారం చేసుకుంటే ఏం తప్పు? వెంకటేశ్వర స్వామి ఏమైనా చేయొద్దని చెప్పాడా? వాళ్ళు బతుకు తెరువు చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు 300 రోజులైంది. ఈ రోజుకైనా కూడా అధికారులు కానీ పాలక మండలి కానీ వీళ్ళపైన కొంత కనికరం చూపించి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్. దశాబ్దాలకు పైగా శ్రీవారిమెట్టు మార్గాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి అత్యంత పేదలైన శ్రీవారిమెట్టు చిరు వ్యాపారస్తుల పట్ల టీటీడీ యాజమాన్యం అనుసరిస్తున్న తీరు ఏమాత్రం బాధ్యతగా లేదు. గత 300 రోజులుగా ఈ శ్రీవారి చిరు వ్యాపారస్తులు, శ్రీవారిమెట్టులో జీవనం సాగిస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులు తమకు బతుకు పోగొట్టవద్దు, భుక్తిని కల్పించాలని చెప్పి కోరుతూ నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు ఇక్కడ చేపట్టారు. 300 రోజుకి ఈ రోజుకి చేరుకున్నది. స్వల్పమైన సమస్య, ఏ రకమైనటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ లేనటువంటి సమస్య. గత 25 సంవత్సరాలుగా టీటీడీ ఏమాత్రం సరైనటువంటి సౌకర్యాలు కూడా అందించలేనటువంటి రోజుల్లో అక్కడ భక్తుల్ని కాపాడింది వీళ్ళు, భక్తులకు అవసరమైన అన్నపానీయాలని అందజేసింది వీళ్ళు. చిన్న చిన్న వస్తువులు, సమోసాలు అమ్ముకునేవాళ్ళు, మామిడి ముక్కలను అమ్ముకునేవాళ్ళు, లేదా జ్యూస్ అమ్ముకునేవాళ్ళు, మజ్జిగలు అమ్ముకునేవాళ్ళు, కూరగాయ అంటే ఫ్రూట్స్ లాంటివి అమ్ముకునేవాళ్ళు, ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, భక్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఎర్రచందనం స్మగ్లర్లను వీళ్ళు పట్టించారు. అదే మాదిరి ఎవరికైనా గుండెపోటు లేదా అనారోగ్య సమస్యలో భక్తులకు వచ్చినప్పుడు వాళ్ళని ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించినటువంటి వాళ్ళు. వీళ్ళు ఉండడం అనేది భక్తులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వృక్ష సంపదనంతా కాపాడడానికని తోడ్పడే మనుషులుగా ఉన్నటువంటి వీళ్ళ పట్ల టీటీడీ యాజమాన్యం ఏమాత్రం కనికరం లేకుండా అక్కడ అలిపిరి మార్గంలో పులి కనిపిస్తే శ్రీవారిమెట్టు మార్గంలో వీళ్ళందరినీ ఎవరిని ఎంటర్ కానివ్వకుండా ఈరోజు అవస్థల పాలు చేస్తున్నారు. వీళ్ళకే కాదు, వీళ్ళ కుటుంబాలకే కాదు, భక్తులకు కూడా తీవ్రమైనటువంటి అవస్థగా మారిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇది ఏమాత్రం న్యాయమా? అక్కడ ఉన్నటువంటి 25 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి కోరుతూ ఇక్కడ దీక్షలు పెట్టాం. మొదటి బోర్డు సమావేశంలోనే ఈ సమస్య మాట్లాడాము, పరిష్కారం అయిపోయిందని చెప్పి స్వయంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పిన తర్వాత కూడా నెలల తరబడి ఇక్కడ టెంట్ కొనసాగించాల్సిన దౌర్భాగ్యం ఎందుకు కలిగింది టీటీడీలో? చైర్మన్ మాటకి విలువ లేదా? టీటీడీ బోర్డు మాటకి విలువ లేదా? లేదంటే ఐఏఎస్లో ఐపీఎస్లో ఇంత పెద్ద ఉన్నటువంటి చోట ఏ ఊరి మాట చెల్లుబాటు అవుతుందో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. 300 రోజులుగా సామాన్యుడు తనకు న్యాయం చేయమని చెప్పి కోరుతూ ఇక్కడ దీక్షలు చేస్తున్నాడంటేనే
కూటమి ప్రభుత్వానికి ఇది ఒక ఘోరమైనటువంటి అవమానంగా నేను ఫీల్ అవుతున్నాను. సిఐటి కోరుతున్నది ఏమంటే ఇప్పటికైనా ఈ పేదల అవస్థల్ని వాళ్ళని పట్టించుకొని పరిష్కారం చేయమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బిఆర్ నాయుడు గారికి, ఇక్కడ ఉన్న ఈఓ శ్యామలరావు గారికి, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారికి, బోర్డుకు మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళ నోళ్లు కొట్టడం ఏ రకంగా న్యాయమో మాకు అర్థం కాదు. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని ప్రచారం చేసే టీటీడీ ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం చేయడం ఏ రకంగానూ సమంజసం కాదు. తక్షణం పరిష్కారం చేయాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీవారి మెట్ల పైన 300 రోజులుగా ఇక్కడ నిరాదీక్ష కూర్చుంటున్నారు. గతంలో ఎన్నో సంవత్సరాలుగా శ్రీవారి మెట్లు కాడ ప్రపంచవ్యాప్తంగా వచ్చే యాత్రికులకు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ అందించి నీళ్ళ నుండి తినే వస్తువుల వరకు భక్తులకు అందించే చిరు వ్యాపారస్తులు. వీళ్ళు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా భక్తులు కూడా రారు. ఎందుకంటే సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడ బాగుంది వచ్చిపోదామని వస్తారు. కానీ అలాంటి చిరు వ్యాపారస్తుల అంగళ్ళని తీసేసి ఇంతవరకు ఈవో గారు కానీ లేదు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కానీ ఈ పేద ప్రజలకు న్యాయం చేయకుండా కాలవ్యాపనం చేస్తూ దాదాపు 300 రోజులుగా ఇక్కడ రోడ్డు మీద కూర్చొని నిరాదీక్ష చేస్తూ ఉన్నారంటే నిజంగా వీళ్ళు పేదోళ్ళ కాదా అని ప్రభుత్వం కానీ ఇట్లా అధికారులు కానీ ఇట్లా ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు తిరుపతి నగరంలో అనేక రకాలుగా జనసేన వాళ్ళు వచ్చి వీధుల మీద సంఘాలు ఉన్నా కూడా దౌర్జన్యంగా వాళ్ళు సొంత మనుషుల్ని చిరు వ్యాపారస్తులుగా తెచ్చిపెట్టి వ్యాపారసం జరిపిస్తూ ఉన్నారు. ఈ జనసేన వాళ్ళు ఆగడాలని అధికారులందరూ కూడా అడ్డుకోవాలి. మున్సిపల్ కమిషనర్ కూడా ఈ తిరుపతి పట్టణంలో నిజంగా ఎవరు చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. వీళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డు ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలుగా శ్రీవారి మెట్లు కాడ వ్యాపారం చేస్తూ వీళ్ళకి గుర్తింపు కార్డులు ఉండి కూడా వీళ్ళకు అనుమతి లేకుండా పోవడం చాలా బాధాకరం. ఇది కానీ వెంటనే ఈఓ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని జోక్యం చేసుకొని పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఏఐటీసీ సిపిఐ వీళ్ళు చేసే పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ఉండి వీళ్ళు ముందుండి నడుపుతాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ పేద ప్రజలకు అండగా ఉంటుందని ఈ ప్రభుత్వాన్ని జనాలు ఎన్నుకున్నారు. ప్రభుత్వం కూడా వీళ్ళకు కరుణించాలని మా విన్నపిస్తూ ఉన్నాం.